ఐఆర్సీటీసీ టూరిజం దివ్య దక్షిణ్ యాత్ర విత్ అరుణాచలం చిదంబరం పేరుతో ఈ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 7 రాత్రులు 8 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో తిరువన్నామలైలో అరుణాలేశ్వర ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలో కుమారి అమ్మన్ ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం, చిదంబరంలో నటరాజ ఆలయం వంటి ఆలయాలు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ టూర్ నిర్వహిస్తున్నారు. ప్రయాణం షెడ్యూల్: మొదటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతారు. దారిలో జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కచ్చు. రెండో రోజు ఉదయం 6:15 గంటలకు తిరువన్నామలై స్టేషన్కు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచల ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత రామేశ్వరం బయలుదేరాలి. మూడో రోజు ఉదయం కుడల్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం వెళ్లాలి. రామేశ్వరం ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను చూడొచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చెయ్యాలి. 4వ రోజు రామేశ్వరం నుంచి మధురై బయలుదేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరాలి. 5వ రోజు ఉదయం కన్యాకుమారి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ చూడొచ్చు. ఆ తర్వాత తిరుచిరాపల్లి బయలుదేరాలి. 6వ రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీరంగం ఆలయం దర్శించుకోవాలి. ఆ తర్వాత తంజావూరు బయలుదేరాలి. తంజావూరులో బృహదీశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి తిరుచిరాపల్లిలో బస చెయ్యాలి. 7వ రోజు ఉదయం చిదంబరం బయలుదేరాలి. చిదంబరం చేరుకున్న తర్వాత నటరాజ ఆలయం దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 8వ రోజు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ప్యాకేజీలో ఉండేవి: రైలు ప్రయాణం, హోటల్లో బస, వాహనంలో సైట్ సీయింగ్, 3 పూటల శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్. ప్యాకేజీ ఛార్జీలు: ఒక్కరికి స్లీపర్ క్లాస్కి 14,500, థర్డ్ ఈసీకి 21,700, సెకండ్ ఈసీకి 27,900 చెల్లించాలి. ప్యాకేజీ ఇతర వివరాలు, టూర్ బుకింగ్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.